ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. మనం ప్రస్తుతం విజయవాడలోని భవానీపురం అన్నా క్యాంటీన్ దగ్గర ఉన్నాము. ఈ అన్నా క్యాంటీన్లో వచ్చేసి ముఖ్యంగా మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే, మన అంతకుముందు 2018లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2018 జూన్ 11వ తారీఖున విజయవాడ నగరంలో దాదాపు 11 చోట్ల అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు. పేదవాడికి 5 రూపాయలకే భోజనం కావాలని అనే కాన్సెప్ట్తో ప్రతి పేదవాడు ఆకలితో అలమటించకుండా ఉండాలని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. అయితే వైసీపీ గవర్నమెంట్ 2019లో రాంగలోనే కనీసం ఏపీ ప్రజలు ఏమైనా చూశారంటే రాజన్న క్యాంటీన్ అని పేరు మార్చి అమలు చేస్తారని ఆశపడ్డారు. అది ఏమాత్రం దాన్ని సాధ్యపడలేదు. వైసీపీ గవర్నమెంట్ ఏమాత్రం పట్టించుకోలేదని మూతపడ్డాయి అన్నమాట. అయితే ఈ అన్నా క్యాంటీన్లు వచ్చేసి అంతకుముందు తమిళనాడులో జయలలిత గారు అమ్మ క్యాంటీన్ అని స్టార్ట్ చేశారు. అయితే డిఎంకే అధినేత స్టాలిన్ గారు అధికారంలోకి వచ్చి సీఎంగా అయినప్పుడు దాదాపు కార్యకర్తలు అమ్మ క్యాంటీన్లు అందరూ వసూలు చేస్తుంటే వాళ్ళ కార్యకర్తల మీద కేసులు వేసి అమ్మ క్యాంటీన్లు యథావిధిగా కొనసాగించాలని అదే పేరు ఇప్పుడు కొనసాగిస్తున్నారు అమ్మ క్యాంటీన్లు. అలాగే మన కూటమి ప్రభుత్వం ఇప్పుడు 2024 అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా 5 సంతకాలు చేశారు. మొట్టమొదటి సంతకం మెగా డిఎస్ మీద, రెండవ సంతకం వచ్చేసి పింఛన్ల పెంపు 3,000 ఉన్న పింఛను 4,000 పెంచారు. మూడో సంతకం వచ్చి ల్యాండ్ లైటింగ్ యాక్ట్ రద్దు అనమాట. నాలుగో సంతకం ఏంటంటే పేదవాడికి చాలా ముఖ్యమైన సంతకం అనమాట. అన్నా క్యాంటీన్ మరలా తెరిచి ఓపెన్ చేస్తాను, మరలా నేను ప్రతి పేదవాడికి అన్నం పెడతానని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తలంచింది. అందులో భాగంగా ఇప్పుడు విజయవాడ నగరంలోని భవానీపురం సెంటర్లో మనకి దాదాపు 11 చోట్ల మరలా తెచ్చుకోబోతున్నాయి అన్నా క్యాంటీన్లు. ఇప్పుడు మన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నా క్యాంటీన్ తెచ్చుకోబోతుంది. దాదాపు ఇది ఇంచుమించు 10-15 రోజుల్లో స్టార్ట్ కాబోతుంది అనమాట ఈ అన్నా క్యాంటీన్. ఈ అన్నా క్యాంటీన్లో ఉదయం 5 రూపాయలకి అల్పాహార భోజనం, మధ్యాహ్నం 5 రూపాయలకి మళ్ళీ భోజనం, సాయంత్రం 5 రూపాయలకి మళ్ళీ భోజనం, దాదాపు 15 రూపాయలకే. దాదాపు ఏ హోటల్లో తిన్నా ఇప్పుడు 100 రూపాయలు ఏంది అన్నం రాదు. ఇప్పుడు కేవలం 15 రూపాయలకి ఏపీ ప్రభుత్వం పేదవాడికి అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో ఆ అన్నా క్యాంటీన్లు మరలా తెచ్చుకుంటున్నాయి. ఇది చాలా శుభపరిణామం అని చాలామంది అంటారు. ఇది ప్రజెంట్ మన పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న భవానీపురం దగ్గర ఉన్నామన్నమాట. ఇది అన్నా క్యాంటీన్, ఓల్డ్ అన్నా క్యాంటీన్. ఇది మా త్వరలోనే కొద్దిగా మెరుగు తీసుకోబోతుంది. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా పెట్టారనమాట. ఇది చూడండి ఏ విధంగా ఉందన్నమాట. ఇది బలలో తినడానికి బల్లలు అనమాట. నిలబడి చక్కగా ఇక్కడ పెట్టుకొని ఈ బల్లలు ఇక్కడ పెట్టుకోవాలి. తర్వాత వాటరు ఇవన్నీ మా పనులు కూడా మొదలుపెట్టారు. దాదాపు 10-15 రోజుల్లోనే స్టార్ట్ కాబోతున్నాయి అన్నా క్యాంటీన్లు. విజయవాడ నగరంలో మొట్టమొదటి స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ఇది చాలా ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ఏపీ ప్రజలు చాలా ఉపయోగమైంది. ప్రతి పేదవాడు ఆకలితో అలమటించుకోవాలన్న ఉద్దేశంతో మొదలుపెడుతున్నారు అనమాట. ఇది చాలా ప్రజల శుభపరిమాణాన్ని ప్రజలు అనుకుంటారు. ఇక్కడే మనం ముందున్నారు కొంతమంది, వాళ్ళని అడిగి చూద్దాం అనమాట. అన్నా క్యాంటీన్లు మంచిదా కాదని ప్రజలను అడిగి చూద్దాం. అంతకుముందు 2018లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. అయితే 2019లో వైసీపీ గవర్నమెంట్ రాంగ్లోనే అన్నా క్యాంటీన్లు మూసివేసింది. అయితే ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు కూడా 4వ సంతకంగా అన్నా క్యాంటీన్లు మరలా తెరుచుకుంటాయి అని అంటాడు. అన్నా క్యాంటీన్ పెడితే మంచిదంటారా, లేదంటే ప్రభుత్వ దానం వృధా అయింది అంటారా? మంచిదంటే, ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఫుట్పాత్ మీద చూస్తున్నాం. వాళ్ళకి ఎవరో ఒక ఫంక్షన్లు అయితే కానీ ఏదన్నా ఇంట్లో కార్యక్రమం అయితే మిగిలిన అన్నం తెచ్చి పెడుతున్నారు తప్ప మిగిలిన రోజులు వాళ్ళ పరిస్థితి అంటే ఎవరికి అర్థం కాదు. అలా చాలామంది వాళ్ళకి ఏంటంటే ఒక 5 రూపాయలతో భోజనం కడుపు నిండిందంటే పెట్టడం మంచిదే. అది మంచిదే అంటారా? మంచిది. ఇప్పుడు వాటర్లో అన్నం తింటే ఎంత ఉంటుందండి మామూలుగా? సుమారు 120 రూపాయలు అయితే. అలాంటిది 3 పూటలు కలిపి 15 రూపాయలు. అంటే ఉదయం పూట మార్నింగ్ టిఫిన్ అంట, మధ్యాహ్నం 5 రూపాయలకి, మళ్ళీ ఈవినింగ్ నైట్ 5 రూపాయలకి అంట. 15 రూపాయలకే 3 పూటల కుటుంబం వెళ్ళిపోతుందని అంటున్నారు ఒక పేదవాడికి. దీనిపై ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదోలాగైనా తింటారు. ఇప్పుడు ఏం లేని వాళ్ళు పరిస్థితి మనం అందరూ ఆలోచించాలి కదా. దానికోసమైనా అది మంచిది. ఇప్పుడు ఏపీ చెప్పాల్సింది ప్రభుత్వ దానం వృధా కాదంటారా ఈ అన్నా క్యాంటీన్ వల్ల? 5 రూపాయలు ఇప్పుడు వచ్చిన దాంట్లోనే కదండి పెడుతున్నారు, మన ట్యాక్సీల్లోనే కాబట్టి వృధా ఏం కాదు. వృధా కాదంటారు. మంచి
మందు అప్పుడు ఏం లేదు, కానీ ఇప్పుడు 5 రూపాయల భోజనంలో ఏమొచ్చింది? పెట్టడం మంచిదే, ఎంతో పోతుంది. 5 రూపాయల భోజనం కూడా ఆలోచించకూడదు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి భోజనం పెట్టాలి, 5 రూపాయలు కలెక్ట్ చేసుకోలేం కదా మనం. అవును. ఇప్పుడు మన దగ్గర ఏదో ట్యాక్సీలు దాంట్లోనే కాబట్టి పెట్టడం మంచిది అంటారు. అంటే గత ప్రభుత్వం రాంగ్లోనే తీసేసింది అన్న క్యాంటీన్లు, కనీసం పేరు మార్చన్న ఇవ్వలేదు రాజన్న క్యాంటీన్ అని. చాలామంది ఏపీ ప్రజలు కనీసం పేరు మార్చన్న కంటిన్యూ చేస్తారు అనుకున్నారు, వాళ్ళు కంటిన్యూ చేయలేదు. చంద్రబాబు నాయుడు దీనికి మళ్ళీ కంటిన్యూ చేస్తుండ్రు. మంచిది అంటారు అయితే మొత్తానికి. 10 పేదవాడు అంతా ఎవరెవరు తినొచ్చు అంటారు? ఆటో డ్రైవర్లు వీళ్ళందరూ తింటున్నారా? ఎవరైనా తినొచ్చు, ఆటో డ్రైవర్లు అండి ఎవరైనా తినొచ్చు. ఇప్పుడు మేము ఎవరైనా డైలీ పనులు చేసుకుంటారు, పొద్దున పూట క్యారేజ్ ఏదో దగ్గరలో ఉంటే అన్న క్యాంటీన్ ఉంటే మధ్యాహ్నం క్యారేజ్ కట్టుకోకుండా వచ్చి తినేస్తున్నారు. అంటే ఒకవేళ పొరపాటున క్యారేజ్ కట్టుకోకపోతే అది మనకి అందుబాటులో ఉన్నప్పుడు మంచిదే. మంచిదే అయితే ప్రభుత్వం ఇలా ఉచితంగా డబ్బులు ఇచ్చే బదులు ఇలా పేదవాడు కడుపు నింపొచ్చు అంటారు. గత ప్రభుత్వం అయితే చేయలేదు, ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మంచి శుభపరిణామం అంటే మంచిదంటారా? మంచిదే. ఓకే అండి. మళ్ళీ అధికారంలో రాగంలోనే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఓపెన్ చేస్తున్నారండి. 10-15 రోజుల్లో స్టార్ట్ అవుతాయి అంట. మరి 5 రూపాయలకు భోజనం అనేది మంచిదంటారా కాదంటారా? అంటే ఉదయం పూట టిఫిన్ అంట, మళ్ళీ మధ్యాహ్నం మంచిది అంటారా? ఇప్పుడు రేట్ ఎట్టుందండి? మామూలుగా ఒక వాటలో భోజనం చేస్తే ఎంత ఉంటుంది? ఒక 100 రూపాయల దాకా ఉంటుంది భోజనం చేస్తే. పర్వాలేదు అంటారా? అంటే అంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో అమలు చేయలేదు, తినలేదా? పెట్టవచ్చు. అందరూ అన్న క్యాంటీన్ మంచిదే పెట్టడం వల్ల. భోజనం అన్న క్యాంటీన్ స్టార్ట్ చేయబోతున్నారు మళ్ళీ, అది మంచిదంటారా కాదంటారా? 5 రూపాయల భోజనం బాగుంటుంది అంటారా? పేదవాడికి అన్నం పెట్టడం మరలా 10-15 రోజుల్లో స్టార్ట్ అవుతున్నాయి అంట. 5 రూపాయలకి భోజనం, 15 రూపాయలకి మొత్తం.